Student Activities and Care. CRT Training. Flexible Curriculum. KL, deemed to be University. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుసేన్. రాష్ట్రం ఏపీ రాజకీయాల్లో పొత్తుల కీలక ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో పొత్తులు కీలక పాత్ర పోషించబోతున్నాయి. మనతో మాట్లాడడానికి జనసేన ఉమ్మడి కర్నూలు జిల్లాల సమన్వయకర్త చింతా సురేష్ ఉన్నారు. సార్ నమస్తే. ఈ టీడీపీ జనసేన పొత్తు కుదిరిన తర్వాత ఈ కర్నూలు జిల్లాలో రాజకీయ మీ యొక్క అడుగులు ఎలా ఉన్నాయి? రాజకీయ టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య సమన్వయం ఎలా కొనసాగుతుంది? యాక్చువల్గా తెలుగుదేశం జనసేన పార్టీలు రెండు కూడా ఉమ్మడిగా ఎలక్షన్లకు వెళ్ళాలని ఒక వార్త వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లాగే ఈ కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా సమన్వయ సమావేశాలు జరగడం జరిగింది. అటు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కానీ మా ఇన్ఛార్జీలతో ప్రతి నియోజకవర్గంలో 14 జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కూడా సమన్వయ సమావేశము, నాయకులు కార్యకర్తల సమన్వయ సమావేశాలు జరిగాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా వాళ్ళ ముఖ్య నాయకులు మరియు కర్నూలు జనసేన ముఖ్య నాయకులతో కూడా సమన్వయ సమావేశాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాలో మొత్తం ఏ నియోజకవర్గంలో అయినా ప్రతిరోజు జరుగుతున్న కార్యక్రమాలకు, వాళ్ళ పార్టీ నుంచి చేస్తున్న కార్యక్రమాలకు కానీ మా పార్టీ నుంచి చేస్తున్న కార్యక్రమాలకు కానీ ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్తున్నాము. ఉమ్మడిగా కూడా రాబోయే ఒక వారంలో ఉమ్మడి మేనిఫెస్టో కూడా వస్తుంది. దాని ద్వారా ఇంకా ప్రజల్లోకి బలంగా వెళ్ళడానికి కూడా జనసేన తెలుగుదేశం పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అంటే ప్రధానంగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి సమన్వయ కార్యకర్తల సమావేశం జరిగినా సరైనటువంటి ప్రాధాన్యత లేదు, జనసేన పార్టీకి కొంతమందికే ప్రాధాన్యత ఇస్తున్నారనేటువంటి విమర్శలు ప్రధానంగా ఈ జిల్లాలో వినిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితి ఏమైనా కొన్ని ఏ నియోజకవర్గాలు ఉన్నాయా? అటువంటిది ఏం లేదు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు రెండు పార్టీలు కూడా ఈరోజు ఈ పొత్తులు ఓట్ల కోసం, సీట్ల కోసం కాదు, ప్రజా సంక్షేమం కోసం ఈ పొత్తులు ఉద్భవించినాయని అన్ని పార్టీల నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు ఓన్ చేసుకోవడం జరిగింది. కేవలం ఇది మన సమస్య కాదు, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసము ఈ పొత్తులు ఉన్నాయని అందరూ గమనించారు. దానిలో భాగంగా అందరూ కలిసి పనిచేయడానికి ముందుకెళ్తున్నారు. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. కలిసి ముందుకెళ్తున్నాం. రాబోయే కాలంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎలక్షన్లో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే మీరు చెప్పండి సార్, ఆర్లగడ్డ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు వచ్చేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీ, జనసేన పార్టీ యొక్క నాయకుల మధ్య సమన్వయం లోపించింది. జనసేన నాయకులు ఎవరు పిలవద్దు, పిలిచేటువంటి ప్రసక్తి లేదు, వాళ్ళ స్టేజ్ మీద ఉండకూడదు అనేటువంటిది ఒక నిర్ణయం స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి అఖిలప్రియ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కొంత డిస్టర్బెన్స్ నడిచింది. ఇదంతా చాలా తప్పుడు వార్త. ముఖ్యంగా ఆలగడ్డ పట్టణం నుంచి ఒక బలమైన నాయకుడు ఇరిగల రాంపుల్లారెడ్డి గారు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఆయన వచ్చినప్పటికే ఆల్రెడీ ఆ నియోజకవర్గానికి మేము సమన్వయ బాధ్యుల్ని పార్టీ నియమించడం జరిగింది. దానిలో భాగంగా తెలుగుదేశం పార్టీ సమావేశానికి సమన్వయ బాధ్యులను మాత్రమే వాళ్ళు పిలవడం జరిగింది ప్రోటోకాల్ ప్రకారము. అంతే తప్ప 7 మంది నియోజకవర్గ అంటే పార్లమెంట్ పరిధిలోని, నంద్యాల పార్లమెంట్ పరిధిలోని 7 మంది సమన్వయకర్తలు దాని మీద కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ఇరిగల రాంపుల్లారెడ్డి గారికి ఇంకా ప్రోటోకాల్ ఏదో ఒకటి మా పార్టీ అతనికి ఒక పెద్ద ప్రోటోకాల్ ఇవ్వబోతుంది. అందులో భాగంగా ఆ రోజు అతనికి ప్రోటోకాల్ లేదు కాబట్టి వాళ్ళు ప్రోటోకాల్ ఉన్న 7 మందిని మాత్రమే పిలిచడం జరిగింది తప్ప జనసేన పార్టీకి పిలుపు లేదన్న మాట తప్పు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మాకు పిలుపునిచ్చారు. వాళ్ళు రాష్ట్ర స్థాయిలో కూడా, రాష్ట్ర స్థాయి నుంచి, రాష్ట్ర సెంట్రల్ పార్టీ నుంచి కూడా దాన్ని మానిటర్ చేస్తుంది. అంతే జరిగింది తప్ప జనసేన పార్టీకి పిలుపు లేదన్న మాట వాస్తవం. అంటే ప్రధానంగా అధికార పార్టీ వైసీపీ ఏదైతే ఉందో వీళ్ళు ఒకటే విమర్శించినటువంటి జనసేన కార్యకర్తలు జెండా మోసే కూలీలు తప్ప వాళ్ళు ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉండడానికి కానీ, లేకపోతే ప్రత్యేక ఆత్మగౌరవంగా వాళ్ళ పార్టీ సపరేట్ పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకే చాలామంది జన సైనికులు కూడా దూరం అవుతున్నారు పార్టీకి. ఇవన్నీ అవాస్తవాలు. ఈరోజు చూస్తున్నాం, ఈ పొత్తులను విచ్ఛిన్నం చేయడానికి రకరకాలుగా వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. జనసేన పార్టీలోని కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప మాకు తెలుసు ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు గారి వాళ్ళు ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ పొత్తులోకి వెళ్తున్నారో అదే మాలో నూరు పూసారు. మనం ఈ పొత్తులు మాకు ఎంత ఆవశ్యకత, మనం ముందుకు ఎలా వెళ్ళాలి, పార్టీలు ఎన్నో బలోపేతం చేసుకోవాలని ఏ విధంగా ఆయన దిశానిర్దేశం చేశారో మా చివరి కార్యకర్త వరకు కూడా దాన్ని మేము తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా మేము అవమానంగా ఫీల్ కావడం లేదు. మేము రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపించే దిశగా మేము ప్రయత్నిస్తాం. అంటే మీరు చెప్పండి, అధికార పార్టీని ఇంటికి పంపించేంత కెపాసిటీ మాకుంది ఈ పొత్తుల్లో భాగంగా అంటున్నారు. గత ఎన్నికల్లో మీరు పోటీ చేసినట్టు వామపక్షాలు, బీఎస్పీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేసినప్పుడు ఈ 14 నియోజకవర్గాలు ఎక్కడ పోటీ చేసినా మహా అయితే 2-3 వేల ఓట్లకు మించి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గెలుపడం డిసైడ్ చేసేటువంటి కెపాసిటీ మీ పార్టీకి ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఏ పార్టీ కూడా ఒకే రకంగా ఉండదు. 2014లో
వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి వాళ్ళేం గెలుపొందలేదు. బీజేపీ పార్టీ 2 సీట్లతో ప్రారంభమై ఈరోజు దేశవ్యాప్తంగా ఉంది. ఏ రోజు 5 సంవత్సరాల పూర్వం ఉన్న పరిస్థితిని ఈ పరిస్థితిని మనము దాన్ని కంపేర్ చేసుకోవడానికి లేదు. ఈరోజు జనసేన పార్టీ ప్రజల్లో, ఎందుకంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఓటమిని చూసిన తర్వాత కూడా అంతే బలంగా 5 సంవత్సరాలు ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల మీద జనసేన పార్టీ పోరాటం చేసిన ప్రజలలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది. ఈరోజు జనసేన పట్ల యువత, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఆయన మీద సింపతి చూపిస్తున్న జనసేన పార్టీ బలంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఖచ్చితంగా రాజకీయాలను శాసించే స్థితిలో ఈరోజు జనసేన పార్టీ. అంటే జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు ప్యాకేజ్ కోసమే పనిచేస్తున్నారు, అందుకోసమే ఇక కార్యకర్తలను కూడా తాకట్టు పెడుతున్నారు అనేటువంటి వైసీపీ పార్టీ విమర్శలకు మీ సమాధానం? ఈరోజు రాష్ట్రంలో అందరికీ ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం మేము. ఏ పార్టీ మీటింగ్ పెట్టినా కూడా 500 రూపాయలు క్వార్టర్ మందు బిర్యానీ ప్యాకెట్ ఉంటే తప్ప సభలకు సమావేశాలకు రాని కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు జనసేన పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రజా శ్రేయస్సులు ఒక మంచి ప్రభుత్వాన్ని అందించాలి, ఒక మంచి నాయకుని ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్న పార్టీ ఇది. కేవలము వీళ్ళు అంటే ఆత్మాభిమానం దెబ్బతీసే దిశగా ఈ పార్టీ మాట్లాడుతుంది తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదు. అందరు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో ఈరోజు ప్రజా సంక్షేమాన్ని పూనుకుంటున్నారు. ఆయన ప్యాకేజ్ తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. ఆయన 1 గంట సమయం కేటాయిస్తే 3 కోట్లు సంపాదించే పరిస్థితిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. ఈ తప్పుడు వార్తను తిప్పికొట్టే సమయం ఆసన్నమైంది. అంటే జనసేన టీడీపీ పొత్తు ఖరారైన తర్వాత బలమైనటువంటి రాజకీయ కుటుంబం ఇరిగేల రాంపుల్లారెడ్డి జనసేన పార్టీలో చేరడం జరిగింది. అట్లా ఈ 14 నియోజకవర్గాల్లో ఏ పార్టీలు వేరే పార్టీ నుంచి ఏమన్నా మీ పార్టీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ పార్టీ దృష్టికి ఉన్నాయి. చాలామంది కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అర్లీగా మాట్లాడే పరిస్థితి లేదు. అయినా కూడా ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకొని పార్టీలో టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆల్రెడీగా పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళతోనే చర్చలు జరుగుతున్నాయి. చాలామంది కూడా ఈరోజు టికెట్ రాని వాళ్ళు, ఆశావాహులు, మరి కొంతమంది పార్టీ మీద విరక్తి చెందిన వాళ్ళు చాలామంది కూడా కాంటాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ పేర్లు మనం ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపల అధికార పార్టీ సగం ఖాళీయడం ఖాయం. అంటే తాజాగా ఒక ఎమ్మెల్యే నందికొట్కూరుకు సంబంధించినటువంటి ఆడతారు కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ కొంతమంది జనసేన పార్టీ నాయకులు కూడా మమ్మల్ని పిలిచేటువంటి పరిస్థితి ఉంది, ఆలోచిస్తున్నాం ఎక్కడ అడుగులు వేయాలని. ఆ రకంగా ఏమైనా మీతో ఏమైనా చర్చలు జరిగాయి ఈ జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలు మీకు? ఈరోజు ఆయన కార్యకర్తల సమావేశం చేసి వాళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. దాంట్లో ఎక్కువ భాగం అతనికి జనసేన పార్టీకి వెళ్ళాలనే ప్రెజర్ ఉండొచ్చు. దాంట్లో భాగంగా ఆయన ఒక మాట వేసిండొచ్చు తప్ప మేము ఇంతవరకు అతన్ని ఇచ్చింది లేదు. ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకొని పార్టీకి వస్తే ఖచ్చితంగా స్వాగతిస్తాం. ప్రధానంగా ఈ 14 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంది? ఎన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలదు జనసేన పార్టీ? ఈరోజు పొత్తులు సీట్ల విషయంలో జనసేన పార్టీ పూర్తిగా అధిష్టానానికి మీద ఆధారపడింది. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ నిర్ణయాలు కేవలం పార్టీ అధిష్టాన వర్గం పవన్ కళ్యాణ్ గారి మీద ఆధారపడింది. అంటే గత 2019 ఎన్నికల్లో మీరు పాణ్యం నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి, ఈసారి మరి బరిలో దిగబోతున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే దేనికైనా సిద్ధం. ఆయన మాట మాకు శాసనం. ఆయన ఏం చెప్పినా ఈరోజు నీకు టికెట్ ఉంది పోటీ చేయమంటే చేస్తాం, లేదు పార్టీకి పనిచేయాలంటే మేమందరం కేవలం ప్రజా శ్రేయస్సు కోసము పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీలో చేరినాం కాబట్టి ఏ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం. అంటే ప్రధానంగా మనం చూస్తాం ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి చెల్లెలు వైఎస్ షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడాన్ని ఎలా చూడాలి? ఈరోజు ఎవరే పార్టీలో పోయి పనిచేయడానికన్నా ఈ మనము రాజ్యాంగము మనకు స్వేచ్ఛ కల్పించింది. ఈరోజు మనం చూస్తున్నాం ఈ అరాచకమైన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు సోషల్ మీడియా సొంత చెల్లినే ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారు అంటే, ఒక మహిళను చూడకుండా సొంత చెల్లెని చూడకుండా వాళ్ళ సోషల్ మీడియాలో చూస్తే చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. అటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితే అదేం పెద్ద పట్టించుకునే విషయం కాదని మాకు ఈరోజే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ పతనము ఎంత నీచానికైనా దిగజారి ఈరోజు రాజకీయాల్లో వాళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ప్రజలందరూ దీన్ని చేతికరిస్తున్నారు. ఒక హోందాగా రాజకీయాలు చేయాలని జనసేన పార్టీ తరఫున మేము పిలుపునిస్తాం. నిన్నటిదాకా షర్మిలా రెడ్డి అని పేరు పిలిచారు, ఈరోజు షర్మిల శాస్త్రి అనేటువంటి పరిస్థితిని దీన్ని ఎట్లా చూడాలంటే వాళ్ళు ఎంతవరకైనా దిగజారి మాట్లాడే పరిస్థితి. అధికారమే పరమావధిగా ఈరోజు వాళ్ళు పావులు కదులుతున్నారు. సొంత చెల్లినే ఇంకా వాళ్ళు ఏదైనా మాట్లాడగలిగే స్థాయికి వాళ్ళ కార్యకర్తలను తీసుకెళ్లారు. వాళ్ళ ఒక సైకో, నిజంగానే ఒక సైకో మెంటాలిటీతో వాళ్ళు ఇంత జుగుప్సాకరంగా ఈరోజు సోషల్ మీడియా చూస్తుంటే అంటే ఒక పార్టీలో ఉన్న మాకే అసహ్యంగా అనిపిస్తుంది. సామాన్యులు కూడా ఇవన్నీ గమనిస్తుంటారు. దాన్ని గమనించకుండా ఈరోజు అధికారమే పరమావధిగా ఎవరినైనా కానీ వాళ్ళు తులనాడే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు పార్టీని. ఖచ్చితంగా వాళ్ళు దానికి అనుభవిస్తారని జనసేన పార్టీ తరఫున. ఫైనల్గా సూటిగా మీరు పోటీ చేయబోయేటువంటి జనసేన అడిగేటువంటి నియోజకవర్గాలు ఏముంది?
కర్నూలు జిల్లాలో? మేము పార్టీ ఎక్కడ ఆదేశించినా మనం దానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీలో భాగంగా పొత్తులో భాగంగా ఎన్నో హార్డిల్స్ ఉంటాయి. అన్ని వాళ్ళు సర్దుకొని పలానా నియోజకవర్గాలు మనం పోటీ చేయాల్సింది వస్తుంది అన్నప్పుడు దాని గురించి మేము అంటే ఆర్లగడ్డ ఆదోనికి సంబంధించినటువంటి పోటీలో ఉన్నారు, అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ప్రపోజల్ కూడా పంపించారనేటువంటిది రాజకీయాలు అట. మీరేమంటారు? అట్లాంటివి అన్నీ ఊరికే బయట ఏదో వార్తల కోసం రాసుకుంటున్నారు. లోపల జరిగే వార్తలు వేరు, బయట జరిగే చర్చలు వేరు. రైట్, ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ రాబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలో? 2024 ఎన్నికలు చాలా కీలకమైంది. ప్రజలకందరికీ మేము రాష్ట్ర ప్రజలకందరికీ ఓటే గమనిస్తున్నాం. దయచేసి విజ్ఞతతో ఓటేయండి అందరూ. మీ ఓటు చాలా విలువైంది. ఈరోజు ఒక్కసారి ఓటేసి రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా ఈరోజు తీసుకొచ్చినాము. అలాగే ఎవరికి ఉద్యోగాలు లేవు. ఈరోజు చూస్తున్నాం, ఉన్న ఉద్యోగాలను తీసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని అంగన్వాడీ టీచర్లు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంటే వాళ్ళ ఉద్యోగాలు పెట్టి కొత్త నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. ఈ రాష్ట్ర పరిస్థితి కాబట్టి అందరూ విజ్ఞతతో ఆలోచించి 2024లో మీ ఓటు హక్కును సరైన పార్టీలకు వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్లాలని జనసేన పార్టీ తరఫున నేను ప్రజలను కోరుకుంటున్నాను. రైట్, ప్రధానంగా సురేష్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, రాబోయేటువంటి ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషిస్తుంది, ప్రతి నియోజకవర్గంలో ప్రభావితం చూపిస్తాం, అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా మా కూటమి పనిచేస్తుంది. కర్నూలు జిల్లాలో మాత్రం ప్రభావిత ఉన్నటువంటి ప్రాంతాల్లో పోటీ చేసేందుకు అధిష్టానం ఆదేశిస్తే సిద్ధంగా ఉన్నామంటున్నారు సురేష్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.